నాకు హెవీ బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు పేరెంట్ రిక్వెస్ట్లో రాసినప్పుడు తక్కువైనది. నాకు మంత్రకీల నుంచి ఇడిపించిండు దేవుడు. నేను దేవునికి దూరంగా ఉండేవారు, దూరంగా ఉంటుందని. అసలుకి నన్ను చూస్తే నెలకు ఒకసారి 3 సార్లు, ఒక వారానికి 3 సార్లు అయినా కొట్టట్లోడు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కంచి నా భర్త చాలా మారిండక్క. విజ్ఞాపన రాసి ప్రభు సన్నిధానంలో ప్రార్థించిందో తన భర్త విషయంలో, ఆ భర్త ఈ రోజున ఆమెతో పాటు ప్రభు సన్నిధానానికి వస్తున్నారని నిశ్చయముగా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమె బ్రదర్, మీకెలా ఉంది ఈ రోజున? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అసలు దేవుని సన్నిధానానికి రారా, ఆయన ఎక్కడో ఉంటారు, అంటే చాలా దూరంగా ఉంటారు. కానీ ఒక భార్య ప్రార్థన చూడండి ఎంత అద్భుతాన్ని జరిగిస్తుందంటే, ఈ ఆరాధనలో ఆమె పాల్గొని విశ్వాసంతో ప్రార్థించింది. నాకు విడుదలనిచ్చావయ్యా, నాకు స్వస్థతనిచ్చావు, నా భర్త జీవితంలో కూడా ఆ కార్యము జరిగించు స్వామి అని ప్రార్థించిందండి. ఈ ఆరాధనలో పాల్గొన్న తర్వాత అన్ని విషయాల్లో ప్రభు ఈ తైలాభిషేక ఆరాధనల ద్వారా వారిని బ్లెస్ చేసి అన్ని విధాలుగా ప్రభు ఆశీర్వదించారు. గొప్ప విషయం ఏంటి అంటే, రావడం ఒక వంత అయితే ఈ ట్యాగ్ వేసుకున్నారు చూడండి. ఈ ట్యాగ్ వేసుకొని వాలంటీర్గా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? మీకు కూడా తెలుసా, ఒక సహోదరి ప్రార్థన ఫస్ట్ ఆమె నడిపించబడింది. ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా బలపరచబడుతున్నారు, వర్తమానాల ద్వారా బలపరచబడుతున్నారు. ఖచ్చితంగా వెళ్ళాలి, ఇక్కడ నేను దీవించబడాలి, ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు నాకు నేను విడుదల పొందుకోవాలని ప్రార్థన చేసుకుంది. ఆమెకు విడుదల. ఆమె భర్త కొరకు ప్రార్థించింది. ఫస్ట్ ప్రార్థించిన తర్వాత తన భర్త రావడం, దాని తర్వాత ఆయనతో పాటు మరొక వ్యక్తి మారాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా భయంకరమైన త్రాగుబోతు, అంటే ఎలా అంటే రోడ్ల మీద పడుకొని బొర్లే భయంకరమైన జీవితం. చూడండి, ఒక వ్యక్తి ప్రార్థన ఎంత మందిని కదిలిస్తూ ఉందో. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది జీవితాలు కట్టబడుతున్నాయండి తైలాభిషేక ఆరాధన ద్వారా. ఎంతోమంది బ్లెస్ అవ్వడం చూస్తున్నామండి. ప్రైజ్ ది లార్డ్. ఒక భార్య ప్రార్థన భర్తను కూర్చోబెట్టడమే కాదు, కానీ ఈయన ద్వారా ఇప్పుడు ఈ కుటుంబం నడిపించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా?